భారతదేశం మరియు విదేశాలలో తన కళతో ఎందరో ప్రముఖులను అలరించిన ప్రముఖ కళాకారుడు శ్రీ మోక విజయ్ కుమార్ విశాఖవాసి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ కళా అభిమానాన్ని చాటుతున్నారు. వైజాగ్ విజన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనుభవాలు, ఆయన సాధించిన అవార్డులు తదితరాలను ఆయన మాటల్లోనే విందాం. Hi Vizag Vision viewers, I'm Angel. Today right now you are going to witness an exclusive interview with Sri Moka Vijay Kumar. Namaste sir. Namaste. He has inspired a lot of people with his artwork, unknowingly and knowingly. Let us know more about his work right through him with Vizag Vision. Could you tell us a little about your family and your background? నాకు ఇద్దరు బాబులండి. నేను ఇండియన్ రైల్వేస్లో చేస్తున్నాను. పెద్ద బాబు ఏమో యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న బాబు ఫ్రాన్స్లో జాబ్ చేస్తున్నాడండి. Okay. How would you describe your life as an artist? యాక్చువల్లీ ఆర్టిస్ట్గా ఉండే జీవితం చాలా అద్భుతమైన జీవితం అండి. ఆర్టిస్టు తను ఎంత కష్టపడినా తన కష్టాన్ని మర్చిపోయేది అంటే ఒక ఆర్ట్ వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే. వేరే వర్క్ ఎంత తక్కువ ఉన్నా సరే అది మా అలాంటి ఆర్టిస్టులకి ఒక స్ట్రైన్గానే ఉంటుంది. కానీ ఆర్టిస్టు ఒక పిల్లలకి టీచ్ చేయడం ఇన్ని అవర్స్ అయినా సరే తను మర్చిపోయి ఆనందంగా టీచ్ చేసేది ఒక ఆర్టిస్ట్ మాత్రమే. తనకి ఇష్టమైన జాబ్ కాబట్టి నేను అనుకుంటాను నాకు కష్టం అనిపించదని నేను చెప్తాను. There are many styles like pens, pencils. So may I know which is your primary styles of art? ఆర్ట్లో ఎన్నో రకాలు ఉంటాయండి. మనకి ఒక పెన్సిల్ దగ్గర నుంచి చార్కోల్ పెన్సిల్, ఆయిల్ ప్యాస్టల్స్, సాఫ్ట్ ప్యాస్టల్స్ అండ్ వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్ అని ఎన్నో మీడియమ్స్ ఉంటాయి. ఈ మీడియమ్స్ను వాడుతూ ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్, మోడర్న్ ఆర్ట్ అని, అబ్స్ట్రాక్ట్ అని, స్టిల్ లైఫ్ అని ఇట్లా ఎన్నో వర్కులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ఈ ఆర్ట్ వర్కుల్లో అసలు నాకు నచ్చేది చార్కోల్ ఆర్ట్. ఎందుకంటే చార్కోల్ ఆర్ట్ అనేది ఒక బ్లాక్ అండ్ వైట్ థింగ్. మనం ఒక బొగ్గు అంటే కోల్ని మనం దాన్ని మౌల్డ్ చేసి ఒక పెన్సిల్గా దాన్ని తీసుకుని దాంట్లో ఉండే ఈ షేడ్ చేసి తీసుకొచ్చే రూపాన్ని మనకి ఎంతగానో మన టాలెంట్ని బయటపెడుతుంది. అందుకే నాకు చార్కోల్ ఆర్ట్ అంటే నేను ఎక్కువగా ఇష్టపడతాను. చార్కోల్లో మేబీ నేను చాలా పెద్ద వర్కులు చేస్తూ ఉంటుంటాను. 4x8 అంటే ఒక్కొక్కసారి 4x12 ఇట్లా ఎన్నో బిగ్ సైజ్ వర్క్స్ అన్నీ కూడా నేను చేయడానికి కూడా చార్కోల్ ఆర్ట్లో ఇంట్రెస్ట్ అండి నాకు చాలా. What inspired you to become an artist? చిత్రకారుడికి కంపల్సరీగా ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటుందండి. నాకు ఎస్ఎం పండిత్ చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అండి. ఆయన చిత్రాలు నేను గుల్బర్గలో స్వయాన అతని చిత్రాలు అతని చిత్రాలను చూసి ఎప్పటికైనా ఇందులో ఒక 10% అయినా నేను చేయగలగాలి అనే ఉద్దేశంతో నాకు చాలా ఇదిలా ఉండేది. నాకు ఇట్లా ఎస్ఎం పండిత్ గారు ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. How do you perceive the reception in today's world? యాక్చువల్గా ఈరోజు రేపులో ఉండే ఆర్టిస్టులు మనకి ఎలా అంటే వాళ్ళకి ఆర్టిస్ట్గా గుర్తింపు పొంది వాళ్ళు ఎంతగానో ఎదగాలి అని అంటే కావాల్సింది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలండి. అలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఒక గవర్నమెంటే ఎంకరేజ్ చేయాలి. ఒక ఆర్టిస్టు తను ఆర్ట్ని వదులుకుంటున్నాడు అంటే నేను చెప్పేది తనకి జీవితానికి కావాల్సింది, జీవనోపాధికి కావాల్సింది ఫైనాన్షియల్గా కావాలి. అలాంటి ఫైనాన్షియల్గా మనం ఒక సపోర్ట్ అనేది గవర్నమెంట్ చేయగలిగితే తన ఆర్ట్ని ఇంకా ఎదుగుదలగా ఉంటుంది తప్ప తను ఎప్పుడూ కూడా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డు. అలా చాలామందిని నేను చూశాను. పాపం చాలామంది చూసి వాళ్ళు ఎంతో మంచి ఆర్టిస్టులుగా రావాలని ఎంతగానో వాళ్ళు పడే తపన అంతా చాలా ఎక్కువగా ఉండేది. కానీ వాళ్ళకి ఎటువంటి జాబ్ లేక ఏదో చిన్న జాబ్ దొరికితే ఆ జాబ్లోనే మొత్తం టైం అంతా దాంట్లోనే ఉండిపోయి తన ఆర్ట్ని డెవలప్ చేసుకోలేక ఎంతోమంది చిత్రకారులు అలా ఉండిపోయారండి. అలా కాకుండా మన గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఒక ఆర్ట్ కూడా ఒక రిజర్వేషన్ అని ఒక ఆర్ట్ కూడా చేసినా సరే దీని మీద బతకొచ్చు, కంపల్సరీగా దీని మీద మనం ఎర్న్ చేయొచ్చు అనేది
గట్టిగా సపోర్ట్ చేయగలిగితే చాలామంది ఆర్టిస్టులు పుట్టుకొస్తారండి. నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేస్లో నేను చేస్తూ ఉన్నాను కాబట్టి నేను నిలదొక్కుకోగలిగానని నేను చెప్పుకుంటాను. అదే కనుక నాకు కూడా లేకపోతే నేను దీని మీదే బతకాలంటే నాకు ఆ సపోర్ట్ అనేది ఈరోజు అంటే ఈ మధ్యన ఎక్కువగా ఒక ఆర్ట్ని డెవలప్ అవ్వడం, అందరూ కూడా ఆర్ట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదండి. చిత్రకారులు ఎంతోమంది ఎంత కష్టపడినా సరే వాళ్ళ చిత్రాలు బయటికి అంటే ఈరోజు రేపు మీడియా కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మనం ఏం చేసినా సరే ఈ మీడియాలోని అంటే ఒక్క గంటలోనే మొత్తం ప్రపంచం మొత్తం తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందని నేను ఎంతో ఇదిలా చెప్తున్నాను. Sir, I've seen many of your artworks, but I found one of your work to be very unique, and you've used millets in that. May I ask why millets to be used in it? Why? యాక్చువల్గా నేను మిల్లెట్స్నే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ అని చెప్పి మన మోడీ గారు యుఎన్ వాళ్ళు అనౌన్స్ చేయడం, దాన్ని సపోర్ట్ చేయడం మోడీ గారు చేయడం జరిగింది. నేను ఆ 2023 మిల్లెట్స్ ఇయర్ అని వాళ్ళు ఎంతగానో ప్రతి ఫంక్షన్లోని కూడా మిల్లెట్స్తో తయారు చేసే ఫుడ్ పెట్టడం, ఫంక్షన్స్లోని మిల్లెట్స్ కోసం వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేయడం జరుగుతుంది. నేను దాన్ని చూసి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఏం చేయగలుగుతాను అని నేను ఆలోచించి నేను ఈ మిల్లెట్స్తో ఏదైనా తయారు చేస్తే ఒక ఆర్ట్ని ఎక్కువ మంది చూస్తారు కదా, దాన్ని తెలుసుకోవడం బాగుంటుందని చెప్పేసి నేను ఫస్ట్ ఒక మోడీ గారి పిక్చర్నే నేను ఈ మిల్లెట్స్లో ఉండే కలర్స్ని ఒక 5 to 6 కలర్స్ని అంటే పోర్ట్రేట్కి ఉండే కలర్స్ లక్కీగా ఉండడం, ఆ మిల్లెట్స్ కలర్స్తోనే నేను మోడీ గారిని తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసిన తర్వాత నాకు ఎంతో బాగా నచ్చి ఈ G20 విశాఖపట్నంలో నేను దగ్గర ఒక 12 to 13 మెంబర్స్ సిఇఓలు అందరినీ కూడా నేను మిల్లెట్స్తో చేయడం జరిగింది. అలా మిల్లెట్స్తో నేను చేసిన పిక్చర్స్ అన్నీ నేను చూసి వాళ్ళు అసలు చాలా అట్రాక్ట్ అయ్యి చాలా బాగుందని నన్ను ఎంకరేజ్ చేయడం, దాంతో వాళ్ళందరికీ ప్రజెంట్ చేయడం జరిగింది. నేను ఆ ఎంకరేజ్మెంటే మళ్ళీ G20 హైదరాబాద్ నాకు ఐఎంఆర్ హెల్ప్తోని నాకు వాళ్ళు ఏం చేశారు 38 కంట్రీస్ నుంచి అగ్రికల్చర్ మినిస్టర్స్ వస్తున్నారు, ఇట్లా వాళ్ళ పోర్ట్రేట్స్ కూడా నేను గిఫ్ట్గా మీరు చేసిన గిఫ్ట్గా ఇద్దామని వాళ్ళు చెప్పడం, దానికి నేను అసలు నిజంగా నా అదృష్టం అనుకునే నేను మిల్లెట్స్తోని 38 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్వి నా పోర్ట్రేట్స్ చేసి నేను చేసిన పోర్ట్రేట్స్ని వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. అట్లా నాకు మళ్ళీ దాంతో నన్ను మీడియా పీపుల్ అనండి లేకపోతే సోషల్ మీడియా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నెక్స్ట్ నేనేం చేశానంటే G20 న్యూఢిల్లీకి నేను ఇలా పోర్ట్రేట్స్ కాకుండా నేనేం చేశానంటే ఒక రైతు తాలూకా కష్టాన్ని ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఎలా పండిస్తాడు రైతు, మనకి ఎంత కష్టపడి తనకి ఎంత మంచి ఆరోగ్యవంతకరమైన మిల్లెట్స్ మనకి ఎలా ఇస్తాడు అన్న దానికోసం నేను ఆలోచించి కొన్ని పిక్చర్స్ చేయడం జరిగింది మిల్లెట్స్తో. అవి G20 హైదరాబాద్లో న్యూఢిల్లీలో జరిగిన G20లో అవన్నీ పెట్టారు. వాటికి మంచి ఆదరణ వచ్చింది, నన్ను ఎంతగానో అభినందించారు. అట్లా నేను అంతటితో ఊరుకోకుండా నా ఉద్దేశం అయితే ఓన్లీ మెసేజ్ మిల్లెట్స్ని హెల్తీ ఫుడ్, ఇది అందరూ తినాలి, అందరూ తెలుసుకోవాలి అనే మెసేజ్. అయితే ఎలా కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంటారు, మీరు ఇందులో కలర్స్ వాడలేదా? ఎస్, కలర్స్ వాడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేసిన ఒక పిక్చర్ మీకు చూపిస్తాను. నేను ఎలా చేసానో చూడండి. నేను రాగులు రెడ్ కలర్, అరికెలు, సాములు, సజ్జలు వీటిని వాడుతూ చేశాను తప్ప ఎక్కడ కలర్ వాడలేదు. నేను ఈ కలర్ వాడకపోవడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, కలర్ లేకుండానే పోర్ట్రేట్ ఎంత షేప్గా వచ్చింది ఏంట్రా అనేది వాళ్ళు నాకు ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఇట్లా నేనేం చేశాను అయితే చాలా బాగుందని ప్రతి ఫెస్టివల్ని కూడా నేను ఒక సబ్జెక్ట్గా తీసుకుని ఆ ఫెస్టివల్కి సందర్భాన్ని తీసుకుని నేనేం చేస్తున్నానంటే ప్రతి ఫెస్టివల్ని ఒకటి మిల్లెట్స్తో తయారు చేయడం జరుగుతుంది. అది పబ్లిక్గా అవి సోషల్ మీడియా వాళ్ళ హెల్ప్తో అందరికీ కూడా దాన్ని ప్రింట్ చేసి వాళ్ళకి పబ్లిక్ దగ్గర పంపించడం వల్ల వాళ్ళకి తెలియడం వల్ల ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ అంటే ఎందుకు ఈయన చేస్తున్నాడు, ఈయన మిల్లెట్స్తో ఎందుకు చేస్తున్నాడు అంటే హెల్తీ ఫుడ్ అందరూ తినాలనే ఉద్దేశంతో. ఇతను లాస్ట్ 1.5 year నుంచి ఒక్క మిల్లెట్స్ మీద అందరూ తినాలని అతను సొంత ఖర్చుతో ఇంత బాగా మనందరికీ చెప్తున్నాడు ఈ మెసేజ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కొంచెమన్నా దాన్ని వినడం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అలాంటి ఈ మిల్లెట్స్ ఆర్ట్స్ నేను చాలా చేయడం జరిగింది. ప్రతి ఫెస్టివల్కి నేను చేసి అందరికీ నేను అనౌన్స్ చేయడం
ఇట్లా చూపించడం జరుగుతుంది. ఇంతతోనే కాకుండా నేను ఒక ఎగ్జిబిషన్ పెడదాం అనేది నా ఏమన్నమాట అండి. నేను ఒక మిలెట్స్ ఎగ్జిబిషన్ చేసిన వర్క్స్ అన్నీ కూడా దగ్గర పెట్టి ఒక మిలెట్స్తో ఒక ఎగ్జిబిట్ చేద్దామని నా ఉద్దేశం. అయితే చిత్రకారుడికి ఏదో రకంగా గుర్తింపు పొందడం అంటే ఈ మిలెట్స్లో ఎవరు లేరు. మిలెట్స్తో చేసేవాళ్ళు ఈ గ్రెయిన్స్తో మిలెట్స్ గ్రెయిన్స్తో చేసి నేనే ఉన్నాను. ఈ మిలెట్స్తో చేసే మీడియంగా ఎంచుకుని ఆర్ట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి నాకు ఇలా వీళ్ళు నన్ను గౌరవించడం జరిగిందండి. అదేవిధంగా వీళ్ళు కూడా నన్ను తెలుసుకుని మిరకిల్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి వీళ్ళు కూడా నాకు ఇట్లా నన్ను తెలుసుకుని నా దగ్గరకు వచ్చి నా డీటెయిల్స్ తీసుకుని నాకు గౌరవించడం జరిగింది. ఇట్లా ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను చేసే కష్టాన్ని మర్చిపోతున్నాను, నేను ఇంకొక స్టెప్కి వెళ్దామని ఆలోచిస్తున్నాను. దీని మొదట్లో నేను చేసే ఈ పిక్చర్లో నేను చాలా ట్రబుల్ అయ్యేవాడిని. ఎలాంటి ట్రబుల్ అంటే జస్ట్ నేను దీన్ని ఇంత కష్టపడి చేస్తున్నాను. ఇది ఇంచుమించు నాకు పట్టిన టైం ఒక 9 to 10 days పట్టింది. ఇలా కష్టపడి చేసే మిలెట్స్ ఒక 5 to 6 months తర్వాత చిన్నగా పురుగులు పట్టడం, ఇట్లా దీంట్లోని ఏదన్నా పాడవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, నేను ఏం చేస్తే ఇది లైఫ్ లాంగ్ బాగుంటుంది అని నేను ఆలోచించి నేను ఒక రెజిన్ ఆర్ట్ని తీసుకుని నేను ఆ రెజిన్ కెమికల్ని దీని మీద పోయడం వల్ల ఒక గ్లాస్ కాదండి మీరు చూస్తుంది, ఇది గ్లాస్ కాదు, ఒక గ్లాస్ లాగా ఇది కనిపిస్తూ దీన్ని కవర్ చేస్తూ దీన్ని ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక లైఫ్ లాంగ్ ఈ ఆర్ట్ పాడవుతుంది అనేది లేదు. కాబట్టి ఇంకా నాలో కూడా ఎంకరేజ్మెంట్ పెరిగిందండి. ఈ ఆర్ట్ పాడవదు కాబట్టి నేను చాలా ఈ పిక్చర్లు చేసినవన్నీ ఇలాగే నేను స్టోర్ చేసుకుని నేను ఎగ్జిబిషన్ పెడతాను. ఇక్కడే ఆగనండి. నేను ఇదే ఎగ్జిబిషను నేను మొదటి ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో కూడా పెడదామని నా ప్లాన్. దానికి మీలాంటి మీడియా సోదరులు నన్ను తీసుకెళ్తున్నందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. Wow, sir, that is a very thoughtful message indeed. Now, is there like any awards that you have received for this? ఆర్టిస్ట్గా నేను చాలా కొన్ని అవార్డులు తీసుకున్నానండి. నేను ఎగ్జిబిషన్స్ పెట్టిన దిక్కునల్లా కూడా నాకు చాలా మటుకు అవార్డ్స్ వస్తాయి. నేను 2017 నన్ను తానా వాళ్ళు అమెరికా తీసుకెళ్ళి నా ఆర్ట్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా చూసి అందులో సెలెక్ట్ చేసి నన్ను బెస్ట్ ఆర్టిస్ట్గా అక్కడ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 2019లో ఇప్పుడు అసలు మొట్టమొదటిగా ఇప్పటికొచ్చి ఎప్పుడూ లేదండి. 2019లో నాటా వాళ్ళు ఆర్ట్ ఈవెంట్ అట్లాంటాలో అమెరికాలో పెట్టారండి. అది నా ఈవెంటే. మీరు ఈవెంట్స్ సంగీతం చూస్తారు, డాన్స్ చూస్తారు, ఇట్లా సింగింగ్ ఈవెంట్స్ చూస్తారు, కానీ ఆర్ట్ ఈవెంట్ ఫస్ట్ టైం పెట్టారండి. దానికి అసలు నిజంగా మంచి ఆదరణ లభించింది. ఆ ఈవెంట్తో నేను చాలా అక్కడ పిల్లలందరికీ కూడా ఎన్నో ట్రిక్కులు చెప్పి నా ఆర్ట్స్ ఎగ్జిబిట్ చేసి వాళ్ళ ద్వారా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగిందండి. అవే అవార్డులు కాకుండా నేను చేస్తున్న రైల్వేస్లోని అంటే 120 years సెలబ్రేషన్లో నాకు ఒక రైల్వేస్లోని ఒక స్టాంపు లేదా బుక్లెట్ తయారు చేసే దాంట్లో నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగిందండి. అలా నేను పెట్టిన రైల్వేస్లో అవనివ్వండి, లేదా బయట యుఎస్లో అవనివ్వండి, లేదంటే ఇట్లా ఈ మిలెట్స్లో అయితే మాత్రం నాకు నిజంగా నేను ఇప్పటి వరకు చేసిన ఆర్ట్ ఎంత ఎత్తు అయితే ఇది మిలెట్స్ ఒక్కటే కూడా అంత ఎత్తు అయినట్టు నాకు అసలు చాలా అంటే వీటి నుంచి మాత్రం నాకు మంచి అవార్డ్స్ ఇప్పుడు మీకు చూపించినట్టే నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరకిల్ వరల్డ్ రికార్డు, ఇట్లా వీళ్ళ కాకుండా లెమ్కాకి అప్లై చేశాను. లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తుందని నాకు ఎంతో ఆశగా ఉంది. నేను దానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నానండి. ఒక స్టూడెంట్కి దాని ఫర్ ఇట్స్ వాట్ qualities and what disciplines does a student or an artist need to be like you? ఒక స్టూడెంట్ అవనివ్వండి, ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కరూ ఆర్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ అవుతాడని కాదు, ఒక వ్యక్తికి ఆర్ట్ అనేది ఎంత సపోర్ట్ చేస్తుందంటే తన స్ట్రెస్ తీసేస్తుంది. తనకి అంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి క్రియేటివిటీ
ఒక అబ్బాయి చిన్నగా ఒక హౌస్ వేస్తే నా దగ్గర నేర్చుకునే చిన్న చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటుంటాను. వాళ్ళు ఒక హౌస్ డ్రా చేసిస్తే దానికి పక్కనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక గార్డెన్ వేయడము, లేదంటే ఒక కార్ షెడ్ పెట్టడము, లేదంటే దానికి బౌండరీ వాల్ పెట్టడం, అట్లా ఓన్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఒక ఆర్ట్ అనేది మనలో క్రియేటివిటీని తీసుకొస్తుంది. అట్లా ఈ క్రియేటివిటీ అనేది మనకి చాలా లైఫ్లో ఇంపార్టెంట్ అండి. అది ఎడ్యుకేషన్లో బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనం ప్రతి పిల్లల్లోని ఆర్ట్ని డెవలప్ చేయగలిగితే వాళ్ళలో ఇట్లా స్ట్రెస్ తీయడం కానీ, ఇట్లా ఈ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ, ఈ క్రియేటివిటీ దానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఆర్ట్ నేర్చుకోవడానికి డిప్లొమాస్ ఎన్నో చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి గవర్నమెంట్ విషయంలో కొంచెం సపోర్ట్ చేయగలిగి వాళ్ళకి కాస్త ఒక రిజర్వేషన్స్ ఇచ్చి ఒక ఉద్యోగానికి నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి ఒక డిప్లొమా హోల్డర్ అయితే నీకు రిజర్వేషను గవర్నమెంట్ జాబ్స్లో ఇలా ఉంటుంది అనేది మన గవర్నమెంట్ తీసుకు వస్తే నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఆర్ట్ నేర్చుకుందామని మనసులో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోగలుగుతారని నా తాలూకా ఆలోచన అండి. Do you think of giving classes or do you give classes to students? ఒక పక్క జాబ్ చేస్తూ శని ఆదివారాల్లో ఖాళీగా ఉండకుండా నేను ఎంతోమందికి చిత్రకారులుగా తయారు చేయాలని నేను నాది వైజాగ్లో బీచ్ రోడ్లో నా ఇంటి దగ్గర నేను పిల్లలకి క్లాసెస్ తీసుకుంటానండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక సంగీతం కానీ, ఒక డాన్స్ కానీ, ఒక ఆర్ట్ కానీ నేర్చుకోవడం పిల్లల్లోని చాలా అంటే చాలా మంచిదండి. నేను అది అమెరికాలో చూసి నేను ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాను. వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు అసలు తెలుగు వాళ్ళు అక్కడ మనకి దొరకలేనిది ఎట్లా అన్న పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళందరూ పిల్లలకి అవి నేర్పిస్తూ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్ పెంచుతున్నారండి. అదేవిధంగా నేను ఇండియాలో కూడా మనం కూడా ఇప్పుడు కూడా అసలు పిల్లల్లోని ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక ఆర్ట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఆర్ట్ వాళ్ళకి నేర్పగలిగితే వాళ్ళల్లో కూడా ఒక నైపుణ్యత అనేది, ఒక సృజనాత్మకత అనేది అన్నీ కూడా డెవలప్ అవుతాయని అది నా తాలూకు ఉద్దేశం అండి. What kind of support do artist community give to newcomers? ఇది నేను చెప్పినట్టే ఒక ఆర్టిస్ట్కి ఎలాంటి సహాయం కావాలంటే అతనికి ఒక దన్ను కావాలి. నేను ఈ ఆర్ట్ నేర్చుకుని డిప్లొమా చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, నేను బతకగలుగుతాను అనే ఒక నమ్మకం కావాలి. అలాంటి నమ్మకం మన గవర్నమెంట్ కల్పించగలిగితే చాలామంది ఆర్టిస్టులు పుట్టుకొస్తారండి. ఆర్టు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇప్పుడు సపోజ్ నేను మిలెట్స్లో ప్రయత్నించాను, అలా ఎంతోమంది ప్రయత్నిద్దాము, ఆర్ట్లో డెవలప్ చేసుకుందాము, కొత్తదనాన్ని తీసుకొద్దాము అనుకునే వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ఇలాంటి సపోర్టు లేకపోవడం వల్ల వేరే వేస్ని ఎంచుకోవడం, వాటి ద్వారా ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారండి. అలా కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగా ఉన్నట్టయితే మనకి ఈ ఆర్ట్ అనేది బాగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. So, may I know about your recent works? నేను అనంత్ అంబారీ గారి ఫ్యామిలీ అంటే అతను మ్యారేజ్ నేను టీవీలో చూశానండి అతను ఎంగేజ్మెంటు. దాంతో నేను నా తరపున ఒక గిఫ్ట్గా నేను అనంత్ అంబానీ గారిని, రాధిక మేడంని ఇద్దరిని కలిపి నేను చేసి వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఎంతో అంటే మ్యారేజ్ అడవుల్లో ఉంటూ ఎవరో స్పందించారు, అది తీసుకుంటారు, ఒక 1 వీక్ తర్వాత మీకు రిప్లై వస్తుంది, మీరు వెయిట్ చేయండి అని అన్నారు. మేబీ వాళ్ళు దాన్ని స్వీకరిస్తారని నేను ఆనందపడుతున్నాను, అది తీసుకుంటాను. ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్ మే ఐ నో అబౌట్ దట్? ఆర్టిస్ట్గా ఫ్యూచర్ గోల్ ఏముంటుంది చెప్పండి. నేను మిలెట్స్లో ఇప్పటికి 270 పిక్చర్స్ వరకు చేశానండి. నేను ఇంకొక 20 to 30 పిక్చర్స్ చేసి నేను అంటే ఇప్పుడు ఎవరు లేరు దీంట్లో మిలెట్స్లో, కానీ పిక్చర్స్ చేసి నేను గిన్నీస్ బుక్ ఆఫ్ ద రికార్డ్స్కి నేను అప్లై చేద్దాం అనేది నా గోల్ అండి. వుడ్ యు లైక్ టు గివ్ అ మెసేజ్ టు అప్కమింగ్ ఆర్టిస్ట్? అంటే ప్రతి ఆర్టిస్టు ఒక క్రియేటివిటీతో ఏదైనా వర్క్ చేయాలని, తన సొంతగా ఏదైనా ఒకటి తను ఒక విజన్తో ఆలోచించి ఒక వర్క్ చేయాలని, అలా ఆ ఆర్ట్ ఒక పబ్లిక్కి అందరికీ యూస్ఫుల్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అలాంటివి ఆర్ట్స్ మనకు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళు డెవలప్ అవుతారు, మన పబ్లిక్ కూడా ఎంతో యూస్ఫుల్ అవుద్దని నా ఉద్దేశం అండి.
Thank you, Vijay sir. It is a wonderful session. We got to know about your paintings, your artworks. Thank you so much, sir. We'll come back next week with way wonderful sessions. Signing off, Vizag Vision.